ఏపీలో కూటమి పాలన దిగ్విజయంగా కొనసాగుతోంది. 18 నెలల పాలన పూర్తి చేసుకుంది. 3 పార్టీల మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతోంది. కింది స్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులున్నా పై స్థాయిలో మాత్రం చక్కటి సమన్వయం ఉంది. అయితే ఆ 3 పార్టీల మధ్య ఎప్పుడు దూరం పెరుగుతుందా అనే ఆతృత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఇప్పట్లో తాము విడిపోయే పరిస్థితిలో లేవని కూటమి సంకేతాలిస్తోంది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ మాత్రమే 15 సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ అదే మాట చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు. ఆ పార్టీకి అర్జెంటుగా 3 పార్టీలు విడిపోవాలి. విడివిడిగా పోటీ చేస్తే తాను అధికారంలోకి రావచ్చన్న ఆలోచనతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం కోసం తాను తగ్గి ముందుకు వెళ్లాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన అన్నది నిజం కూడా. ఎందుకంటే తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో సైతం జనసేన విజయం సాధించింది. ఈ లెక్కన చూస్తే జనసేన బలం తగ్గట్టు ఆ పార్టీకి సీట్లు పొత్తులో భాగంగా లభించలేదు. బీజేపీ కోసం కొన్ని సీట్లని త్యాగం చేయక తప్పలేదు పవన్కి. అయినా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి రాజకీయ కారణాలతో వెనక్కి తగ్గారు పవన్ కళ్యాణ్. అదే విషయాన్ని అప్పుడు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. అయితే మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు అదే మాట చంద్రబాబుతో పాటు లోకేష్ అనేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభమైంది. అయితే జనసేనతో పాటు టీడీపీ నుంచి ఇటువంటి ప్రకటనలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్లేషకులు, కుహానా మేధావులు రంగంలోకి దిగారు. అలా అయితే ఏ పార్టీ సీట్లను త్యాగం చేస్తుంది అన్నది వారి ప్రశ్న. తెలుగుదేశం పార్టీ శాశ్వత రాజకీయాలు చేయాలనుకుంటోంది. కూటమి పార్టీల్లో ఆ పార్టీ ఇదే సింహభాగం. ఆ తర్వాత స్థానంలో ఉంటుంది జనసేన. ఆ 2 పార్టీలతో పోల్చుకుంటే జాతీయ స్థాయిలో అగ్రస్థానం బీజేపీది. ఎలాగో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనే సంకేతాలు వస్తున్నాయి. అసెంబ్లీ సీట్ల పరంగా జనసేనకు ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. పార్లమెంటు స్థానాల పరంగా బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ఆ 2 పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మాత్రం 3 పార్టీల మధ్య సమన్వయం బాగానే కుదిరే అవకాశం ఉంది. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అందుకే తనకు అనుకూలమైన విశ్లేషకులతో పాటు కుహానా మేధావులను రంగంలోకి దించింది.